శాంతి. నవంబర్ 26వ తారీఖు 2023 అవ్యక్త మురళి. మురళి యొక్క రివైజ్ కోర్సు డిసెంబర్ 31, 1996. మురళి యొక్క హెడ్డింగ్ కొత్త సంవత్సరంలో అనుభవీలుగా అయ్యే అందరినీ అనుభవీలుగా తయారు చేయండి. శాంతివనం డైమండ్ జూబ్లీ హాల్ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా బాబా ఈ మురళిని వినిపించారు. ఈరోజు దృష్టి ద్వారా పరివర్తన చేసే బాబ్దాదా తన అతి స్నేహి సహయోగి స్నేహంలో లవలీనంగా ఉండే పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి పిల్లవాడి మస్తకంలో హృదయంలో స్నేహం యొక్క రుజువు కనిపిస్తుంది. మేము వెనుక కూర్చున్నాము కనుక కనిపించము అని మీరు అనుకుంటారు. కానీ బాబ్దాదా నయనాలలో ఎలాంటి ప్రత్యేకమైన టీవీ ఉందంటే దాని ద్వారా దూరంగా ఉన్న వస్తువు కూడా ఎదురుగా సమీపంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ మూల కూర్చున్నా తండ్రి ఎదురుగా ఉన్నారు. ఇప్పుడైతే కనీసం విశ్రాంతిగా అయితే కూర్చున్నారు కదా. ఈరోజు చాలా ఉమంగ ఉత్సాహాలతో సంతోషంతో ఉన్నారు కనుక చప్పట్లతో చూపిస్తున్నారు. కానీ బాబ్దాదాకు మీ హృదయంలోని సంతోషం గురించి తెలుసు. బాబా చూస్తున్నారు. ప్రతి పిల్లవాడు తన సహయోగం యొక్క రుజువు చూపించడంలో చాలా సంతోషం అవుతుంది. అందుకే వేల భుజాలు చూపించారు. భుజాలు సహయోగానికి గుర్తు. దేశం వారు విదేశం వారు కాని నలువైపులా ఉన్న ఒక్కొక్క పుత్రుడు ధనం ద్వారా మనస్సు ద్వారా తనువు ద్వారా కానీ తప్పకుండా సహయోగం ఇచ్చారని బాబ్దాదాకు తెలుసు. చూడండి, మీ సంతోషం యొక్క మరియు మనస్సు యొక్క చప్పట్లు బాబ్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈరోజు 2 విశేషతలు ఉన్నాయి. మొదటిది ఈ శాంతివనం. దేనినైతే మీరందరూ ఉమంగ ఉత్సాహాలతో తయారు చేశారో దానిని బాబ్దాదాతో పాటు పిల్లలైన మీరందరూ కూడా ఉద్ఘాటన చేస్తున్నారు. అంతేకాక ఈరోజు డ్రామా అనుసారం కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కనుక బాబ్దాదా పిల్లలందరినీ తన 2 బాహువులలో ఇముడ్చుకొని ఈ 2 విషయాల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎలాగైతే ఈ సమయంలో సాకార రూపంలో తండ్రితో కలిసి ఉమంగ ఉత్సాహాలతో మరియు సంతోషంతో ఊగుతూ ఉన్నారో అలాగే కొత్త సంవత్సరంలో సదా అవ్యక్త రూపంలో తండ్రిని మీ సాథీగా భావించి అనుభవం చేయండి. ఈ తోడు యొక్క అనుభవం చాలా ప్రియమైనది. బాబ్దాదాకి కూడా పిల్లలు లేకుండా మంచిగా అనిపించదు. అయితే మైక్ ఆగిపోయింది. అయితే బాబా అంటున్నారు, ఇది మొట్టమొదటి అనుభవం కదా, కనుక ఇది కూడా డ్రామాలో ఒక ఆట అని భావించండి. ఏ విషయాన్ని హెచ్చు తగ్గులుగా భావించకండి. ఇది కూడా మంచిదే మరియు మంచిగానే ఉంటుంది. చాలా మంచిది, చాలా మంచిది అని అంటూ మీరు కూడా మంచిగా అయిపోతారు. అంతేకాక డ్రామాలోని ప్రతి దృశ్యం కూడా మంచిగా అయిపోతుంది. ఎందుకంటే మీరు మంచిగా అయ్యే వైబ్రేషన్లు ఎలాంటి నెగిటివ్ దృశ్యాన్ని అయినా పాజిటివ్లోకి మార్చేస్తాయి. బాబా అంటున్నారు, ఏది జరిగినా అది మంచి మంచి అంటే అది డ్రామాలో మంచిగానే అయిపోతుంది. ఎందుకంటే మీలో ఇంత శక్తి ఉంది. కేవలం దానిని ఉపయోగించండి. శక్తులైతే చాలా ఉన్నాయి. సమయానికి ఉపయోగించి చూడండి. అప్పుడు చాలా మంచి మంచి అనుభవాలు చేస్తారు. ఈ కొత్త హాలులో మరియు కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో
ఏదో కొంత నవీనత చేస్తారు కదా. కనుక ఈ సంవత్సరం మీరు అనుభవీ మూర్తులుగా అయ్యి ఇతరులకు కూడా అనుభవం చేయించే సంవత్సరం. ఏం చేయాలో అర్థమైందా? అనుభవం చేయించాలి. వాచా ద్వారా వర్ణన అయితే చేస్తూనే ఉన్నారు, కానీ ప్రతి పిల్లవాడికి ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని అనుభవం చేయించాలి. మీరు అనుభవీ మూర్తులు కదా. అనుభవీ మూర్తులా లేక వాణిమూర్తులా? మీరు అనుభవీలు కూడా. కనుక ఈ సంవత్సరంలో ఏ పిల్లవాడు కూడా నాకు ఈ విషయాల అనుభవం అయితే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం అనుభవం చాలా తక్కువగా ఉంది అని చెప్పకూడదు. ఇలాంటి పుత్రుడు ఒక్కరు కూడా ఉండకూడదు. ఎందుకంటే జ్ఞానం అంటేనే అర్థం. కేవలం అర్థం చేసుకోవడమే కాక అనుభవం చేయడం. ఎంతవరకు అనుభవం చేయరో అంతవరకు ఇతరులను కూడా అనుభవీలుగా చెయ్యలేరు. ఒకవేళ వాచా వరకు ఉంటే, అనుభవం వరకు లేకుంటే, ఏ ఆత్మల సేవకు మీరు నిమిత్తంగా అవుతారో వారు కూడా వాచా ద్వారా చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని మాత్రమే అంటారు. అనుభవీలుగా అయ్యేవారు కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉన్నారు. కానీ ప్రత్యక్షతకు ఆధారం అనుభవము. అనుభవి ఆత్మలు ఎప్పుడూ కూడా వాయుమండలం లేక సాంగత్యం యొక్క ప్రభావంలోకి రారు. కేవలం వాచాకు ప్రభావితమయ్యేవారు ఒకసారి నాట్యం చేస్తారు, మరొకసారి ఆలోచనలో పడిపోతారు. అనుభవం అంటేనే ఒక దృఢమైన పునాది. సగం అనుభవం ఉంటే సగం పునాది దృఢంగా ఉంటుంది. దీనికి గుర్తు వారు చిన్న పెద్ద విషయాలలో కదులుతూ ఉంటారు, అచంచలంగా ఉండరు. ఎందుకంటే ఇక రాబోయే విషయాలు లేక సమస్యలు ప్రబలంగా ఉంటాయి. కనుక అసంపూర్ణ పునాది కలవారు తడబడతారు. కింద పడిపోరు, కానీ తడబడతారు. కనుక మొదట ఈ సంవత్సరంలో అనుభవీ మూర్తిగా అయ్యే మీ పునాదిని పక్కాగా చేసుకోండి. చాలామంది పిల్లలు ఈరోజు చాలా వేగంగా నడుస్తారు, రేపు కొద్దిగా ముఖం మారిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటి? అనుభవం అనే పునాది పక్కాగా లేదు. అనుభవం గల ఆత్మలు ఎంత పెద్ద సమస్యనైనా అసలేమీ లేనే లేదు అన్నట్లుగా పరిష్కరిస్తారు. సమస్య వచ్చింది, తన పాత్రను అభినయించింది, కానీ సాక్షిగా ఉంటూ, అతీతంగా మరియు ప్రియంగా ఉంటూ ఒక ఆట వలె చూస్తారు. దానిని ఒక విషయంలాగా కాకుండా ఒక ఆటగా, మనోరంజనంగా భావిస్తారు. మనోరంజనం బాగుంటుంది కదా. కనుక మీ పునాది కొద్దిగా కచ్చాగా ఉన్నప్పుడే ఏ విషయమైనా కానీ పెద్దగా కనిపిస్తుంది. 75% పక్కాగా ఉన్నా, 90% పక్కాగా ఉన్నా కూడా కదిలే అవకాశం ఉంది. ఈరోజు బాబా అంటున్న అనుభవం అనేదే పునాది. అన్ని విషయాలలో అనుభవం చేయండి, వేరే వాళ్ళతో చేయించండి. కేవలం వాచా అనుభవం ఉంది, జీవితంలో అనుభవం చెయ్యలేదు, దాన్ని విన్నారు అంటే మీరు కదిలిపోతూ ఉంటారు. వేరే వాళ్ళని కూడా అనుభవం చేయించలేరు. బాబా అంటున్నారు, బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేస్తే, యుద్ధం చేస్తే మంచిగా అనిపించదు. శ్రమ ఎందుకు చేస్తారు? మీరు యోగులకు బదులు యుద్ధం చేసేవారా లేక యోగి ఆత్మల? యుద్ధం చేసే సంస్కారం చంద్రవంశంలోకి తీసుకెళ్తుంది. యోగి ఆత్మగా ఉండే సంస్కారం సూర్యవంశంలోకి తీసుకెళ్తుంది. కనుక మీరు సంపూర్ణ సూర్యవంశీయులుగా అవ్వాలా లేక చంద్రవంశీయులుగా అవ్వాలా? సూర్యవంశీయులుగా అవ్వాలంటే
యుద్ధం సమాప్తి చేయండి. ఈ సంవత్సరంలో యుద్ధం సమాప్తమైందా? ఇందులో అవునని చెప్పరా? బాబా అంటున్నారు, బాబా పిల్లల యొక్క రిజల్ట్ని చూశారు. బాబా కోరుకుంటున్నారు పిల్లలు శ్రమ చేయకూడదు. శ్రమ చేస్తే బాబాకి మంచిగా అనిపించదు. యుద్ధం చేసేవాళ్ళు చంద్రవంశంలోకి వస్తారు. బాబా అంటున్నారు మీరు యోగి ఆత్మలు, యుద్ధం చేసేవాళ్ళు కాదు. అచ్చా, నలువైపులా ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్ళేవారు. సదా బాబాని తోడుగా చేసుకునే సదా పొదుపు యొక్క అవతారంగా అయి సమయము, సంకల్పము, వాచ మరియు కర్మలను పొదుపు ఖాతాలో జమ చేసుకునేవారు. సాకారం లేక ఆకార రూపంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే అపురూపమైన పిల్లలు. నలువైపులా ఉన్న పిల్లలు సాకారంలో లేకపోయినా ఆకార రూపంలో మధువనంలోనే ఉన్నారు మరియు ఆకార రూపంలో జరుపుకోవడాన్ని బాబ్దాదా చూశారు. కనుక అందరికీ బాబ్దాదా కొత్త సంవత్సరానికి మరియు శాంతివనం యొక్క స్థాపనకు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. సంతుష్టమణులందరికీ నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము, మీ యొక్క ఆది మరియు అనాది సంస్కారం స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వ బంధనాలను సమాప్తం చేసే బంధనముక్త స్వతంత్ర భవ. వివరణ, ఆత్మ యొక్క ఆది అనాది స్వరూపం స్వతంత్ర స్వరూపం. ఆత్మ యజమాని అయితే ఆ తర్వాత పరతంత్రంగా అయ్యింది. కనుక మీ ఆది అనాది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని బంధనముక్తంగా అవ్వండి. ఒకవేళ మనసా బంధనం ఉన్నా ఆ బంధనం ఇతర బంధనాలను తీసుకొస్తుంది. బంధనముక్తగా అవ్వడం అనగా రాజు, స్వరాజ్య అధికారి, ఇలాంటి బంధనముక్త స్వతంత్ర ఆత్మలే పాస్ విత్ ఆనర్గా అవ్వగలుగుతారు. బాబా అంటున్నారు ఇప్పుడే స్వరాజ్య అధికారిగా అవ్వాలి. ఎలాంటి బంధనంలోకి రాకుండా ఉండాలి. దానికోసం ఆది అనాది స్వరూపాలను ఇమర్జ్ చేసుకోవాలి. వాళ్ళే ఫస్ట్ డివిజన్లోకి వస్తారు. స్లోగన్, మాస్టర్ దుఃఖహర్తగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చేయడమే సత్యమైన సేవ. దుఃఖాన్ని కూడా సుఖంలోకి పరివర్తన చేయడమే బాబా అంటున్నారు సత్యమైన సేవ. అచ్చా, ఓం శాంతి.